సబ్స్క్రైబర్స్ వాళ్ళకి అందరూ కూడా నా ఆశీర్వాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అంత పిల్లోళ్ళు కాబట్టి నమస్కారం అనరాదు. ముఖ్యంగా మొన్న జరిగిన సంఘటన చూసాం. మనం చంద్రబాబు నాయుడు ఓపెన్ గా నేను సూపర్ 6 ఇవ్వలేను, నాతో కాదు, మీరు అందరూ అర్థం చేసుకోండి అని చెప్పేసి పరిస్థితి చెప్పడం జరిగిన పరిస్థితి కూడా ఉంది. అమలు కాని హామీలని మేము ఎప్పుడో చెప్పినాం. ఎందుకంటే మా పార్టీ పరంగా కూడా ఆ రోజుల్లో ప్రచారంలో కూడా అమలు కాని హామీలు ఇస్తా ఉన్నాడు, జాగ్రత్త అని చెప్పేసి ప్రజలు కూడా హెచ్చరించడం జరిగింది. అయినా ప్రజలు రెండోసారి మోసపోయినారు. ఎందుకంటే 2014 కూడా రైతులకు రుణమాఫీ చేస్తా అన్నాడు, తర్వాత పొదుపు సంఘాలకు రుణమాఫీ చేస్తా అన్నాడు. ఆ రోజులో ఇచ్చిన హామీలతో అప్పుడు ఓటేసుకొని అధికారంలోకి రావడం జరిగింది. ఈసారి కూడా 2024 అదే ప్రయోగిస్తున్నాడు. మళ్ళా సూపర్ 6 ఇస్తా అని చెప్పేసి ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి వందనం, నిరుద్యోగ వృత్తి, 18 ఏళ్ళకే 18,000, 3 సిలిండర్లు ఫ్రీ, బస్సు ఫ్రీ, 3 బస్సు కూడా ఉచితంగా తిరిగేదానికి బస్సు ఫ్రీ. తర్వాత ఇంకా ఆరోది అన్న రైతు అన్నదాతకి బాబుకి 6 హామీలు ఇచ్చి కూడా ఏమి కూడా ఒక్కటి కూడా నెరవేర్చలే. అంతా పెంచుకుంటే పోయినాడు. ఆయనకు తెలిసేది, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు, ఎందుకంటే ఇవి ఇచ్చే పరిస్థితి లేదు అని. ఎలక్షన్ ముందే ఆ మాట అన్నాడు ఆయన. ఎవరితోనో మాట్లాడుతూ అది బయట వైరల్ కూడా అయింది. సూపర్ 6 కీపర్ 6 అన్న పరిస్థితి కూడా అది మీడియాలో రావడం జరిగింది. అయినా జనాలకి అది అర్థం కాలే. ఏదైనా కూడా ప్రజలు జల్దీ నమ్ముతారు. ఒకటి ఆలోచన చేసుకోవాలి జనాలు కూడా, ఎప్పుడన్నా కూడా ప్రజలంతా కూడా గమనించాలి. నీతి నిజాయితీ అనేది రామారావు గారితోనే పోయింది. అది రామారావు ఎప్పుడైతే పార్టీ పెట్టి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రామారావు నిన్నపోటు పొడిచాడో ఆ రోజుతోనే సమాప్తం అయిపోయింది. ఏమి కూడా ఏ ఒక్కటి కూడా ఇచ్చే పరిస్థితి లేకోకుండా ఉంటుందని చెప్పేసి తెలుసుకోలేకపోయినా ప్రజలంతా కూడా. ఏదన్నా మా ధర్మం ఇది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఇవ్వలేని పరిస్థితి, మీరు అర్థం చేసుకోండి అని అన్నది ఒకటి. మళ్ళా దాదాపు 1,00,000 కోట్ల పైనే అప్పు చేసింది ఒకటి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లోన ఉన్న బడ్జెట్ లోనే ఎంత ఆదాయం ఉందని చెప్పేసి ఆదాయాలన్నీ ఎంత వస్తాయో తెలుసుకున్న తర్వాత ఏదన్నా కూడా ఇవ్వగలరా లేదా హామీలు అని చెప్పేసి ఆలోచన చేశాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. అదే చంద్రబాబు నాయుడు గారు అదే బడ్జెట్ అప్పుడు కూడా అదే బడ్జెట్ లోనే 4,00,000 కోట్లు వచ్చాయి. 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసే పరిస్థితి కూడా ఉంది. మరి ఎవరికి ఏమి ఇచ్చిందా, ఏమి ప్రజలకు ఏమి ఇచ్చిందిలే, రైతులకు ఇచ్చిందిలే. నిరుద్యోగ వృత్తి అన్న మాట కూడా ఆ రోజులో ఏం చేయలే, రుణమాఫీలు ఏం చేయలే. ఏదున్నా ఏమి చేయకపోయినా కూడా 4,00,000 కోట్ల చిల్లర అప్పు చేసిన పరిస్థితి ఉంది. మరి అదే జగన్మోహన్ రెడ్డి ఇదే బడ్జెట్ తోనే అన్ని హామీలు ఇస్తూ ఆయన కింద తక్కువ చంద్రబాబు నాయుడు ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. అదంతా సెంట్రల్ కూడా అంత లేదని చెప్పేసి ఉన్నది ఉన్నట్లుగా నీ కింద తక్కువ అప్పు చేసినా అని చెప్పేసి కూడా సెంట్రల్ గవర్నమెంట్ లో మా ఫైనాన్స్ మంత్రి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇన్ని రకాలుగా ఈ రోజు అబద్ధాలు చెప్పి ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటూనే ప్రజలు ఇట్లా జగన్మోహన్ రెడ్డి మీద మళ్ళా నిందలేస్తూ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పులు కట్టల్లా కాబట్టే నేను ఇవ్వలేను అనే చెప్పే పరిస్థితి తీసుకొని వస్తా ఉన్నాడు మెల్లగా. ఎందుకంటే ప్రజలు నమ్ముతారని చెప్పేసి చంద్రబాబు నాయుడు బాగా తెలుసు. ఎక్కడికి పోయినా ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు కాబోతా ఉంది, మరి ఏదైనా ఒక స్కీమ్ ఇవ్వలే, అభివృద్ధి కూడా ఎలాంటి. ఇప్పుడు మన ఆదోళనలో చూస్తే ఇంకా రోడ్లు కూడా సరే వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టుకుని ఇద్దరు మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు.
ఇదే పవన్ కళ్యాణ్ గారు కూటమిలో భాగస్వామి వైఎస్ డిప్యూటీ సీఎం అయినాడు కాబట్టి మరి ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నాడో మనకు అర్థం కాలేదు. ఎంతసేపు ఉన్నా మా అన్నకి మంత్రి పదవి ఇవ్వండి అనే మాట అన్నాడు కాబట్టి విన్నాం అంతే. మనకి మనమేమి ఇవన్నీ ఉన్నాయి, ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఏదన్నా రాజకీయంగా అన్ని ఆలోచన చేసే పరిస్థితిలో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, కానీ ఏదన్నా మీకు రాజకీయం లేదని చెప్పే పరిస్థితి లేదు. రాజకీయంగా మీరు కూడా 10 ఏళ్ళగా పార్టీ పెట్టి ఉన్నారు, మీరు ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు సపోర్ట్ చేశారు ఆయన రావాలని చెప్పేసి. మరి ఇది అడగచ్చు కదా మీరు, నాకు సపోర్ట్ చేస్తాం, మేము కూడా సపోర్ట్ ఉంటారు కదా, మా పార్టీ కూడా సపోర్ట్ ఉంటుంది, మీరు అడుగుతా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఉంటారు. ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే ఎవరు ఏం చేయలేదప్ప మా కూటుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అందుకే ఏదున్నా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోండి అని చెప్పేసి మాత్రం తెలియజేస్తాం. నమస్కారం. చేసినాడు ఏమి కూడా దాదాపుగా ఆయన చేసిండే విషయాల్లో ఆదాయం సమకూర్చుకోవడానికి ఆయన ఇప్పుడు ముందు ఆలోచనతో చేసుకుంటూ వచ్చిన పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి ఒకటి. అలా ఆ విధంగా ఆలోచన చేసి ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఆయన ఈ 5 ఏళ్ల పరిపాలన చేసే పరిస్థితి కూడా జగన్మోహన్ రెడ్డి చేశాడు. మళ్ళీ ఈ విధంగా చేసిన ప్రభుత్వాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు ప్రజలంతా కూడా. పొరపాటు చేశామని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కూటమితో అధికారులకు వచ్చారు కాబట్టి సంతోషం. ఎందుకంటే మేము కూడా ఏమనలేదు, ఇంకా మనం ఏమున్నా కూడా ఇంకా 4 ఏళ్ళు కూడా మనం భరించాల్సిందే తప్పదు. ప్రజలు కూడా ఏదంటే మన అనేది ఒకటే, ప్రజలే మీరు ఆలోచించుకునే విధానాన్ని మీరు బాగా అలవాటు చేసుకోవాలా. ఆ రోజు కాయగూరలు రేట్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు కాయగూరలు ధర పెరిగిపోయింది, నూనె పెరిగింది, ఎల్లిపాయలు పెరిగినాయి, నిత్యావసర సరుకులన్నీ కూడా బాగా పెరిగిన పరిస్థితి ఉంది. మేము ఆ రోజు గడపడగా తిరుగుతూ ఉంటే అదే ప్రజలు మమ్మల్ని అడిగేవాడు, సార్ కాయగూరలు రేటు పెరిగిపోయినాయి, కరెంటు ఛార్జీలు పెంచినా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి. ఆ రోజు ఇస్తూ ఏదో పెంచుంటారు కాదనిలే, పెంచలేదని చెప్పారు, పెంచినాడు జగన్మోహన్ రెడ్డి. నిత్యావసర వస్తువులు పెరిగినప్పుడు ఏం చేశారు, ఇదే చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నాయకులంతా కూడా రోడ్డు మీద వంట చేసింది. ఆ పరిస్థితి ఏదన్నా అది పెరిగిపోయినా కాయగూరలు పెరిగిపోయినా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నా కాయగూరలు పెరిగిపోయినా అన్ని విధాలుగా ప్రజలు మభ్య పెట్టేదానికి చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి చంద్రబాబు నాయుడు. ఏదన్నా అదే ఇప్పుడు ఇదే లిక్కర్ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడినాడు, రేట్లు తగ్గిస్తామని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బ్రాండ్లు కూడా మార్చాలని చెప్పే పరిస్థితి, అదే బ్రాండ్లే కొనసాగినాయి ఇంతకుముందు. ఎందుకంటే ఆయన తగ్గించే పరిస్థితి ఎట్లుందో తెలియదు, కానీ అవే బ్రాండ్లు కొనసాగిన పరిస్థితి కూడా రాష్ట్రంలో ఉంది. మరి ఏమైనా మారినాయేమో నాకు తెలియదు, కానీ ఆ విధంగా అందరికీ రైతులకు కూడా ఎన్నో రకాలుగా హామీ ఇచ్చి 20,000 రూపాయలు ఇస్తాను, మీకు జగన్మోహన్ రెడ్డి 16,000 ఇస్తుంది, 20,000 ఇస్తాను చెప్పి అన్ని రకాలుగా హామీ ఇచ్చిన పరిస్థితులు రైతులకి. గతంలో అయితే చంద్రబాబు గతంలో అయితే అదే జగన్ గారు ఏం చేస్తా ఉంటారు, రైతులకు ఇన్సూరెన్స్ కడతా ఉంటారు, సొంత గవర్నమెంట్ ద్వారానే కట్టిస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ ఉండాల రైతులకి అని చెప్పేసి ఇది క్యాన్సిల్ చేశాడు. రైతు భరోసా కింద డబ్బులు ఇస్తూ ఉంటాడు, రైతు సరికి ఇస్తూ ఉంటాడు. అదే కాకుండా రైతులకు అన్ని విధాలుగా సచివాలయాలు ఏర్పాటు చేసి సచివాలయం ద్వారా రైతు భరోసా కేంద్రాలు పెట్టేసి దాని నుంచి డైరెక్ట్గా ఏ గ్రామానికి ఆ గ్రామానికి కూడా అన్ని విత్తనాలు కానీ ఎరువులు కానీ పెస్టిసైడ్స్ కానీ సరఫరా చేసే పరిస్థితి ఏర్పాటు తీసుకొచ్చింది. ఆయన చెప్పినవన్నీ కూడా ఇక సచివాలయాలు ఏర్పాటు చేసి దాదాపు 1,25,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన మాట ప్రకారంగా సెక్రటరియట్ని ఎక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చేసినాడు. మరి ఏం చేయాలంటే జనానికి ఏం కనపడలేదు, మాకు అర్థం కాలేదు. మీరు అంత అబద్ధాలు చెప్తా ఉంటే అబద్ధాలు చెప్పినోనే నమ్మినారు. ఎన్నో రకాలుగా అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చారు. ఇప్పుడు చూస్తా ఉంటే నా చేతులు ఎత్తేసాడు. ఈ పరిస్థితి ఉంది. ఇక ముందైనా ఎవరైతే చేయగలుగుతారో ఏదున్నా కూడా అనేది ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు.
ఆదోన్లో డెవలప్మెంట్ లేదంటే ఆదోన్లో కూడా చాలా డెవలప్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు, తర్వాత పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేశాము. ఈడ మైనార్టీల పరంగా కూడా మనకి ఈడ మైనార్టీల పరంగా జూనియర్ కాలేజ్ మహిళలకు ఏర్పాటు చేసినాడు, ఉర్దూ కాలేజ్ ఏర్పాటు చేసినాడు, పాలిటెక్నిక్ కాలేజ్ బిల్డింగ్ ఏర్పాటు చేసినాం. అదే కాకుండా ఇక్కడ ఉండే ఈద్గా కూడా సహకారం ఇచ్చినాడు. ఆరేకల్లో పాలిటెక్నిక్ కాలేజు రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినాడు. అంతకుముందు ఐటీఐ కాలేజ్ చేసిందా అవి మాకు చేతగానే తెచ్చేది. ఆ రోజుల్లో మేము తీసుకురాలేకపోయినాం, ఇప్పుడైనా తీసుకురావాలని చెప్పేసి పరిస్థితి ఉంది. ఏదున్నా ఇంకా చేసేది అన్నీ కూడా. ఇప్పుడు చెరువు ఉంది, మరి అది దాదాపుగా 30 కోట్లు కావాలి. ఇప్పుడు మరి ఏ విధంగా చెరువుని రిపేర్ చేస్తారో తెలీదు. అందుకే ఇవన్నీ కూడా ఉండే విషయాలు మీకు తెలియజేస్తాము. ఎందుకంటే ఎప్పుడు కూడా నిజాలు చెప్పేవాళ్ళు ప్రజలు నమ్మరు అనేది కూడా నిరూపణ అయింది. ఈరోజు ఏదన్నా ఇప్పటికైనా మీరు ఆలోచించుకునే పరిస్థితి ఉంటారు. ఏదో మామూలుగా ఎందుకంటే గతంలో అప్పట్లో ఎవరైనా పేదోళ్ళు ఉంటే వాళ్ళు కూలిపోకుండా, ఆ పోకపోతే వాళ్ళ ఇంట్లో నడదు కాబట్టి అప్పుడు ఏదో సహకారం ఇచ్చారు. మరి ఈరోజు అదే అది కంటిన్యూగా నడుస్తూ ఉంది. ఇదంతా పూర్తి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ప్రతి వారు కూడా ఆశించే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే ఏదున్నా కూడా ఏ దానికి ఆశపడకుండా ఏం చేసినాడు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు ఆలోచన చేసుకోవాలి. ఏదున్నా రామారావుతోనే పోయింది. అది రామారావు పార్టీ పెట్టి అధికారానికి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన పేదోళ్ళ గురించి ఆలోచన చేశాడు, ప్రజల గురించి ఆలోచన చేసినాడు, అందరికీ ఆలోచన చేశాడు. రామారావు గారు ఊరికి అన్నారు, ఆయన మహానుభావుడు, ఆయన అందరూ దేవతతో కలిసిన పరిస్థితులు ఉంది. అలాంటి వారిని ఇంత వెన్నుపోటు పొడిచి అధికారానికి వచ్చిన పరిస్థితులు ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారని బాధ. ఎందుకంటే నేను రామారావు పార్టీలో ఉన్నాను, నాయన రామారావు పార్టీ ఎమ్మెల్యే. ఆ రోజులో కొన్ని సమస్యల వల్ల ఇదైపోయినాడు. మళ్ళీ ఈరోజు నేను చెప్పేది ఒకటి, ఏదున్నా కూడా మీరు ఆలోచన చేయండి. మీ సొంత ఆలోచనతోనే ఏదన్నా కానీ చేయగలుగుతాం. మీ పిల్లల భవిష్యత్తు, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన. ఏదో మేము ఏం అబద్ధాలు చెప్పే పరిస్థితి లేదు. ఎక్కడికి పోయినా కూడా నన్ను అడుగుతా ఉంటే కూడా చెప్తా ఉంటే ఏదన్నా నేను అబద్ధాలు చెప్తాను, జరిగేదే చెప్తామని చెప్పేసి చెప్పే పరిస్థితి కూడా ఉండినప్పట్లో మన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు ఈ చేసిన కార్యక్రమాలు తెలియజేయాలని చెప్పేసి ఉద్దేశంతో తెలియజేస్తా ఉన్నాం. మీరందరూ కూడా ఎవరైతే మంచి చేస్తారో ఆ ప్రభుత్వాన్ని ఆదరించాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఏదైతే చేసినా అవన్నీ కూడా ఆలోచన చేసి ఇక ముందైనా ఈ కూటమిలో ఉన్న ఇప్పుడు నేను కూటమిలో ఈయన భాగస్వాముడే, బీజేపీ కూడా భాగస్వామి. ఆ రోజే తింటారు మోడీ అయ్యలేదు అంటే వాళ్ళు పెడితే ప్రజలు నమ్మినారు, ఓటేసినారు, గెలిచినారు. అధికారులు కొంచెం 8 నెలలైనా ఆ ఊసేందులో ఈ నిన్న మొన్న తేల్చేసినాడు. నేను ఇవ్వలేను, మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పేసి చెప్పే పరిస్థితిగా చేశాను. మరి ఈ విధంగా ప్రజలను దగా చేసే పరిస్థితి ఈ రోజు చెప్పేస్తా చెప్పడం పెడతాం. ఎన్ని రకాలుగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఇదే కాదు. సచివాలయ ఉద్యోగస్తులు కూడా 10,000 రూపాయలు చేస్తాను. సచివాలయ ఉద్యోగస్తులు వాలంటీర్ని 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆశీర్వదించారు. మాకు ఏమి నిరుద్యోగులుగా ఉండడం జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 4 లక్షల మంది ఉద్యోగాలు ఇస్తే 3 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇస్తే ఈసారి అవన్నీ కూడా వాళ్ళు నమ్మినారు. వాలంటీర్ 10,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఆశపడ్డారు. వాళ్ళు కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఊసేస్తారు. అదే కాకుండా సచివాలయం ఎక్కడ కూడా మన ఊళ్ళో మన కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా కొన్ని 1వ 2వ విలేజ్కి జనాభా ప్రాతిపదికన ఉన్నారు సచివాలయం ఏర్పాటు చేస్తారు. అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఎవరైతే ఈరోజు సచివాలయం ద్వారా లబ్ధి పొందుతా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ లబ్ధి పొందే కార్యక్రమాలను కూడా ఎక్కడ కూడా జరగడం లేదు. గతంలో మాదిరిగా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా
ఆ సచివాలయం పోతేనే అన్ని సర్టిఫికేట్ బీసీ అది ఫ్యామిలీ సర్టిఫికేట్ కానీ జిల్లా సర్టిఫికేట్ కానీ ధృవీకరణ పత్రం కానీ లేకపోతే ఇంక ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ రోజుల్లో సచివాలయం ద్వారా అందించేవాడు. పెన్షన్లు కానీ అన్ని రకాలుగా అందించేవాడు. మళ్ళీ ఈసారి అవన్నీ కూడా ఎక్కడ కూడా కనపడటమే. ఏదున్నా దీన్ని నిర్వీర్యం చేయాలని చెప్పేసి ఉద్దేశం ఆయన ఆలోచన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టారు కాబట్టి ఏ విధంగా అయినా మెల్లగా దాన్ని తొలగించాలని చెప్పేసి ఉద్దేశంతోనే ఉన్నట్టుగా కనిపిస్తామని చెప్పేసి చెప్పడం తిరుగుతాం. ఆరోగ్యశ్రీ కూడా చూస్తున్నాం. దాదాపుగా 25 లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కార్యక్రమాలు పెడితే దానికి స్పందనే లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు ఎవరైనా చూస్తే వాళ్ళంతా కూడా ఎవరైతే ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే 3,000 రూపాయలు మాకు 3,000 కోట్లు అప్పు ఉన్నారో ఆ 3,000 కోట్లు కడితే మేము ఆరోగ్యశ్రీ చేస్తాం లేకపోతే లేదు. ఎన్నిసార్లు మొదలుపెట్టుకున్నా మన గురించి ఆలోచన చేయలే. ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి ఉద్దేశమే నేను చెప్పడం జరుగుతాను. అదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేసినా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు, బాగా తెలుసు. ఆయన ఇచ్చిన మాట అంటే తప్పే పరిస్థితి లేదు. ఇంకా దుర్వాన్ సింగ్ కూడా ఇక్కడ కూడా ఇవ్వడం లే, ఆ ఊరిసే కనపడడం లే. ఎక్కడ కూడా ఎంతసేపు మళ్ళీ 1,00,000 కోట్లు అప్పుడు వేయడమా, ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. అప్పుడు మాత్రం చేస్తాను 1,00,000 కోట్లు అప్పైనా అని చెప్పి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు కల్పన జరుగుతూ ఉంది. డెవలప్మెంట్ కూడా మాకేం కనపడడం లేదు. మన ఆదంలో డెవలప్మెంట్ కనపడితేనే కనపడటం మనకి. అది ఈరోజు ఎక్కడ కూడా మన ఆదంలో కూడా ఏది కూడా ఇంతవరకు మొదలు పెట్టలేదు. కాబట్టి ఆ కాన్సెన్స్ వరకు నేను చెప్పగలుగుతాను. రాష్ట్రంలో ఎత్తుందో నాకు తెలియదు. ఏదన్నా ఈ విధంగా దోపిడీ మాత్రం బాగా జరుగుతాం. ఎక్కడ అంటే ఇసుక దందాలు, మన దీని నుంచి మన ఎవరైతే రాష్ట్రంలో లిక్కర్ షాపులు వచ్చాయో వాళ్ళతో రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యే అంతా కూడా వాళ్ళ ద్వారా వసూలు చేసేది. ఏదన్నా వసూలు రాజా అయిపోయినారు. మొత్తాన్ని చెప్పాలంటే రాష్ట్రంలో అంతా కూడా పరిపాలన అంతా కూడా ఎక్కడ కనపడడం లేదు. కానీ ఈ వసూలు మాత్రం బాగా కనపడతానని చెప్పేసి చెప్తున్నాము. ఏదన్నా ఇంకా చూస్తాం. ఇప్పుడు దావోస్ పోయినాడు, దావోస్ దృశ్యంగా జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ఏదైనా సాధించుకొస్తా అంటే ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పోయినప్పుడు కేంద్రంలో దాదాపు 1,00,000 కోట్ల పైనే మన వనరులు తీసుకురావడం జరిగింది, మనకి ఒప్పందాలు తీసుకురావడం జరిగింది. మళ్ళీ 13 లక్షల కోట్లు మన వైజాగ్లో ఇది పెట్టి సమ్మిట్ పెట్టేసి సమ్మిట్ ద్వారా కూడా 13 లక్షల కోట్లు కొన్ని ఒప్పందాలు జరిగిన పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మన ఆదాయం కూడా దాంట్లో ఉంది. 100 కోట్లతో 5 స్టార్ నిర్మాణం జరిగిందని చెప్పేసి అన్నీ కూడా అప్పట్లో జరిగినాయి. ఏదన్నా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసుకుంటూ అన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆలోచించకపోతే అలాగే మాజీ సార్ నాయకు సార్ గారికి, నాతోటి స్నేహితులకు అందరికీ కూడా ఈరోజు వందనాలు, వందనాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఎలక్షన్లకు ముందు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి 3 రకాల నాయకులు ఆ రోజున మేము సూపర్ 6 అనేటువంటి సంక్షేమ పథకాలు తీసుకొస్తా ఉన్నాం అని చెప్పి ఆ రోజు జనాన్ని ప్రలోభపెట్టి ఓట్లు దండుకొని ఈరోజు వాళ్ళు అనేక రకాలుగా శాసన సభలో అలాగే శాసన మండలి సభలో వారు ఊకదంపుడు దంపుతూ ఉన్నారు. అంటే ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్లో మేము చేయబోతున్నాం అని చెప్తూ మొన్న ప్రత్యేకంగా సచివాలయంలో ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట తప్పినారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఏరు దాటేంత వరకు ఎంగానే ఏరు దాటిన తర్వాత పింగానే అనేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. వారు ఏ రోజైతే ఆ రోజు సంక్షేమ పథకాలు చెప్పారో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ముఖ్యమైనటువంటిది ఈ రోజున తల్లికి వందనటువంటి సంక్షేమ పథకాన్ని ఈ రోజుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. అంతేకాకుండా ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, రైతులకు కూడా అన్నదాత సుఖీభవ అనేటువంటిది లేదు. అంటే ఏ రకంగా చూసినా కూడా ఈరోజు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి కావాల్సినటువంటి వైద్యం అయితేనేమి, విద్య అయితేనేమి ఈరోజు నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈరోజు మన కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మళ్ళీ బడుగు బలహీన వర్గాల వారికి వారు ఈ రోజున 896 కోట్లు బడుగు బలహీన వర్గాల వారికి
బీసీ సంక్షేమం అనేది ఇస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. జీవో విడుదల చేశారు. మరి గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆ రోజున వారు ఏదైతే చెప్పారో నవరత్నాలు అనేటువంటి ప్రోగ్రాం తూత చెప్పకుండా కూడా అటువంటి గడ్డు పరిస్థితుల్లో ఆ రోజు వారు చేసి ఈరోజు చూపించినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో నేను సూపర్ 6 అనేటువంటి తీసుకొచ్చి నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. మరి వాటి సంపద సృష్టించడం ఏమో తెలియదు, కానీ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పోర్టులని అలాగే ప్రతి రకాలుగా కూడా ఆ రోజు పోర్టులు డెవలప్ చేసి దగ్గర అంటే ఏ రకంగా వాళ్ళు సమృద్ధిగా డబ్బులు సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు థింక్ చేసి ఆ రోజు చేసినటువంటి ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ రకంగా కూడా చూసినా చంద్రబాబు నాయుడు గారిని సంపద సృష్టిస్తా అని చెప్పి ఈరోజు సంపద సృష్టించకపోగా ఈరోజు బడుగు బలహీన వర్గాలకి పేదవాళ్ళని మళ్ళీ నట్టేట ముంచినటువంటి ఈ ప్రభుత్వానికి మళ్ళీ మేము ప్రజలకు తీసుకువెళ్ళి రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రజలకు వెళ్ళి ఈ రకమైనటువంటి ఈ ప్రభుత్వాన్ని మనము ఖచ్చితంగా కళ్ళు తెప్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న.